బ్రోకర్లను పట్టుకొని 14% ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళకి అందరు బిల్ పేమెంట్స్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పైసలు ఇవ్వాలి. ఢిల్లీ అధినాయకత్వానికి నెల నెల పోయి కప్పం కట్టుకొని రావాలి. ఇక్కడ కమిషన్ చూపుతున్నారు, పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, ఢిల్లీలో పైసలు కట్టేస్తున్నారు, వాళ్ళ కుర్చీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు కాపాడబడే గక్కనే అబ్బో అది లేకుంటే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆగుతారు. వీళ్ళు ఓలుకోరు, గుంజుకోరు. ఇక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే పక్కల దృష్టి మొత్తం కుర్చీ మీదే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు గుంజారో అని చూస్తారు వాళ్ళు. ఏ మంత్రి అయినా కూడా అందరు మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. అలా కాంగ్రెస్ పార్టీలో అందరు మంత్రులకు 50% మంత్రులకు ముఖ్యమంత్రి కావాలన్నది. ఎప్పుడు దొరుకుతారు, గుంజాలు చూస్తారు వాళ్ళు కూడా. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా సంతోషం లేదు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు ఇస్తలేరు. ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి రోజు 2-3 స్టూడెంట్స్ వస్తున్నారు. సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరట, మమ్మల్ని ఫీజు అడుగుతున్నారు, మా చదువు అయిపోయింది, మా సర్టిఫికేట్ ఇస్తలేరు, మేము ఎట్లా బతకాలి అంటున్నారు. యాజమాన్యాలు కూడా పోయి రాజకీయ నాయకులను కలుస్తున్నారు. మా స్కూళ్ళను, మా విద్యా సంస్థలు నడిపే పరిస్థితి లేదు, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉన్నది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, మేము విద్యా సంస్థలు ఎట్లా నడపాలని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పైసలు లేకుంటే ఆరోగ్య సెంటర్ని మెడబెట్టి బయటకు వస్తారు హాస్పిటల్. అలా అరే ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తాజా మాజీ సర్పంచ్ల ఉద్యమాన్ని కానీ, విద్యా సంస్థల యాజమాన్యం చేసేటువంటి ఉద్యమంలో కానీ, విద్యార్థి సంఘాలు చేసే ఉద్యమాన్ని కానీ భారతీయ జనతా పార్టీ 100% పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఈ 14% సర్కారుకు గుణపాఠం చెప్పాల్సిందే. కమిషన్లకు కక్కుర్తిపడి కుర్చీలు కాపాడుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తన గుణపాఠం చెప్పాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బుద్ధచేదంగా చేయండి. ఇలా ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దాం. ఇక కాబట్టి పక్కా మద్దతు చెప్తామని చెప్పి మేము అప్పీల్ వాళ్ళకు తెలియజేస్తున్నాం. ఎన్నికలకు సంబంధించి కంపల్సరీ పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిందని మేము అంటున్నాం. మేము పెండింగ్ బిల్స్ ఇవ్వకుంటే ఎన్నికలకు గుణపాఠం చెప్తారు వాళ్ళు. చెప్పాలని చెప్పి చెప్తున్నాం మేము, చెప్పాలని చెప్పి చెప్తున్నాం మేము వాళ్ళు. ఏవి అట్లా ఎప్పుడు 100 అయిపోయారు, అట్లా 100 అయిపోయారు. ఇప్పుడు గట్ల అయిపోయి మోసం గట్ల అయిపోయి వాళ్ళని ఓట్లు వేసుకునే కుంపముండి వాళ్ళు. ఆయనతో ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు లేకుంటే ఇంకా బతుకు బర్బాదవుతుంది వాళ్ళ పరిస్థితి. 22% క్రైమ్ రేట్ పెరిగింది. మహిళల అత్యాచారం విషయంలో 28% రేట్ పెరిగింది. కాబట్టి శాంతి భద్రతను కాపాడడం కూడా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. 22% పెరిగింది క్రైమ్ రేట్. ఏం చాదన ప్రభుత్వం. వీళ్ళు ఏం లేదు, పైసలు 14% కమిషన్ తీసుకోవాలి. ఎవరు వస్తారా దుకాణం తెలిసారు, ఎవరు వస్తారా మధ్య బ్రోకర్లు పట్టుకుని ఎవరు వస్తారా 14% తీసుకోవాలి. వాళ్ళు బిల్ పేమెంట్ చేయాలి, ఢిల్లీ తీసుకుపోయి కట్టాలి. ఢిల్లీకి కొడితేనే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది, ఢిల్లీకి పోయి కడితేనే మంత్రుల పదవులు ఉంటాయి. ఒకళ్ళు స్టార్ట్గా వాళ్ళు తీసుకుపోయి ఇస్తున్నారు పైసలు. ఎన్డీఏ నేత ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అనే విషయం మాట్లాడారు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్పపడదు, ఏంటో గొప్పపడదు మరి నాకు తెలియదు. రుజువులే మీరు ఇబ్బంది తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది ఒక పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 40,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తారని తెలిసింది వాచానికి. ఇట్లా